మంత్రాలయంలో భక్తులను హోటళ్లు లాడ్జీల నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ ఒక్కరోజు స్టే చేసేందుకు వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏసీ రూములకు 8,000 నుంచి 12,000 వరకు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ రూములకు 6,000 నుంచి 8,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే వేడుకల వేళ లాడ్జీల ఛార్జెస్ ను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. మహాపుణ్యక్షేత్రం మంత్రాలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వేలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రత్యేక వేడుకల సందర్భాల్లో లక్షల సంఖ్యలో తరలి వస్తారు. పుణ్యక్షేత్రం వసతి గదులు తక్కువగా ఉన్నాయి. ఇక అదే ప్రైవేట్ లాడ్జ్ నిర్వాహకులకు వరంగా మారింది. 12 గంటల వసతికి 5 స్టార్ హోటళ్లకు మించి డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు 10,000 నుంచి 15,000 మంది భక్తులు వస్తారు. గురు, శని, ఆదివారాల్లో 50,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, పూర్వ పీఠాధిపతుల సమారాధనకు లక్షల్లో వస్తారు. అయితే రాఘవేంద్ర మఠానికి సంబంధించి సుమారు 600 వసతి గదులు మాత్రమే ఉన్నాయి. భక్తులు ఇబ్బందులు, అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి ప్రైవేట్ లాడ్జీలు. రాఘవేంద్ర స్వామి మఠం కావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లాడ్జీలు, హోటళ్లు నిర్వాహకులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. లాడ్జీల రేట్లపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ గారికి తెలుసుకుందాం. ప్రసాద్, మాధవి, ఏదైతే కర్నూలు జిల్లాలోని ఉన్నటువంటి మంత్రాలయం పుణ్యక్షేత్రంలో దోపిడీ పెద్ద ఎత్తున పెరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. భక్తులు ఏదైతే మంత్రాలయానికి వచ్చారో ఆ సందర్భంలో మాత్రం లాడ్జీలు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి రసీదులు లేకుండా ఏసీకి వచ్చేసి 8,000 నుండి 12,000, అదేవిధంగా నాన్ ఏసీకి వచ్చేసి 6,000 నుండి 8,000 వసూలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మంత్రాలయం మఠం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం అంటేనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భంలో మాత్రం వారాంతపు సెలవులు కావడము, మంత్రాలయానికి భక్తులు పోటెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. ఏసీకి 8,000 నుండి 12,000 వసూలు చేయడం పైన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 5 స్టార్ 3 స్టార్ లాడ్జీల్ని మరిపించే విధంగా సామాన్య లాడ్జీలు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పుణ్యక్షేత్రాలంటే తక్కువ ధరలకి లాడ్జీల్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు దానిపైన అజమాయిషీ లేకపోవడంతోనే పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాఘవేంద్ర స్వామి మఠం కావడంతో మఠం అధికారులు కూడా ఈ లాడ్జీల పైన అజమాయిషీ చేయకపోవడంతోనే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అది మఠము పరిధిలో ఉండిందానికి దాన్ని పట్టించుకోవడం లేదనేది భక్తులు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లాడ్జీ నిర్వాహకులు మాత్రం అడ్డదిడ్డంగా వసూలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార రెవెన్యూ, అదేవిధంగా సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మామూలు మత్తులో తూగుతూ వారు చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలా, అధికార యంత్రాంగం అజమాయిషీ జోక్యం చేసుకోకపోతే మాత్రం భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మంత్రాలయంలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే ఇల్లు ఉంటాయో ఆ ఇల్లులో కూడా ఎవరైతే భక్తులు వస్తారో వారికి స్నానాలు చేయడానికి లేదా కొంత ఫ్రెష్ అప్ కావడానికి గంటకు వచ్చేసి 1,000 నుండి 2,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అదే విధంగా లాడ్జీలు ఏవైతే ఉన్నాయో లాడ్జీలకు సంబంధించి ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేకపోవడము, దాదాపు 90% లాడ్జీలకి పార్కింగ్ ప్లేసులు అనేవి లేవు. ఇవి ఆర్టీసీ బస్సుల్లోన, ఆర్టీసీ బస్ స్టాండ్ లోన, అదే విధంగా రోడ్ల మీద అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దాదాపు ఏదైతే మంత్రాలయం అంటేనే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు వాహనాలు వేసుకొని వస్తుంటారు. వారికి సరైనటువంటి పార్కింగ్ ప్లేసులు లేకపోవడం పైన అడ్డదిడ్డంగా రోడ్ల మీదే కార్లు నిలుపుతున్న పరిస్థితి. ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే పెద్ద ఎత్తున కార్లు పార్కు చేస్తున్నారు. బస్సులు రావడానికి కానీ తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి లాడ్జ్ రేట్ల పైన భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మంత్రాలయంలో ఏదైతే లాడ్జీలు ఉన్నాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలా, లేకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ లాడ్జీలు డబ్బులు కట్టలేక కొంతమంది ఆ మంత్రాలయం రోడ్లపైనే పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మఠం అధికారులు
రెవెన్యూ అధికారులు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.